హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నళ్లు లేని నగరంగా మారుస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యల్ని వేగవంతం చేసింది. నగరంలోని 20 కూడళ్లలో బహుళ అంతస్తుల వంతెనల్ని నిర్మించేందుకు సూత్రప్రాయ అనుమతిచ్చింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో సుమారు 4051 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. మహానగరపాలక సంస్థ ప్రత్యేకాధికారి నేతృత్వంలో పర్యవేక్షక విభాగాన్ని ఏర్పాటు చేసిన సర్కారు టెండర్లు పిలిచి ప్రక్రియ ప్రారంభించాలని సూచించింది. నవ తెలంగాణలో రాజధాని భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేస్తామని మొదట్నుంచి చెప్తూ వస్తున్న సర్కారు అందుకు అనుగుణంగా మౌలిక వసతులు, సదుపాయాల్ని అభివృద్ధి చేసేందుకు చర్యలను ప్రారంభించింది. డల్లాస్ తరహాలో ట్రాఫిక్ సిగ్నళ్లు లేని నగరంగా హైదరాబాద్ను మార్చాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా నగరంలోని పలు కూడళ్లలో బహుళ అంతస్తుల వంతెనల్ని నిర్మించాలని ఇదివరకే నిర్ణయించారు. ఇందుకోసం నగరంలో రద్దీ అధికంగా ఉండే 20 కూడళ్లను గుర్తించారు. ఆయా కూడళ్లలో వంతెనలను నిర్మించేందుకు సూత్రప్రాయ అనుమతి తెలుపుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. 4051 కోట్ల రూపాయల వ్యయంతో మొదటి దశ నిర్మాణాలను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలని నిర్ణయించారు. బంజారాహిల్స్ కేబీఆర్ పార్క్ ప్రవేశద్వారం, మహారాజా అగ్రసేన్ చౌరాస్తా, క్యాన్సర్ ఆస్పత్రి, ఫిలింనగర్ రోడ్ నంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్, ఎల్బీనగర్, బైరాముల్గూడ, కామినేని ఆస్పత్రి, చింతలకుంట, రసూల్పుర, ఉప్పల్, ఓవైసీ ఆసుపత్రి, జీవ వైవిధ్య పార్క్, అయ్యప్ప సొసైటీ, మాదాపూర్ రాజీవ్ గాంధీ చౌరాస్తా, బహదూర్పుర, అబిడ్స్, సైబర్ టవర్స్, మైండ్ స్పేస్ చౌరాస్తాల్లో వీటిని నిర్మించనున్నారు. వంతెనల నిర్మాణ పర్యవేక్షణ కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. మహానగర పాలక సంస్థ ప్రత్యేకాధికారి అధ్యక్షతన మరో 3 ఇందులో సభ్యులుగా ఉంటారు. వంతెనల నిర్మాణానికి భూసేకరణ వ్యయం వీలైనంత తక్కువ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించిన ప్రభుత్వం బహుళ అంతస్తుల వంతెనల నిర్మాణం కోసం టెండర్లు పిలవాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రత్యేక అధికారిని ఆదేశించింది.